నీ వాక్కు క్రియలలోను, అదండి నీ మాటలలో. మళ్ళీ నాన్న వాడంతా పెళ్ళైన తర్వాత పెళ్ళాం పక్కకు రాగానే వేరే కాపురం పెట్టగానే అమ్మా నాన్న అన్నాం. ముసలోడంతా ఆ ముసలోడ నాది, ఆ ముసల్దా నాతో చెప్పేది. నోటికి ఎంత వస్తే అంత అనేయటమే. వాక్యం తెలియజేస్తుంది, తల్లిని అవమానపరచువాడు, తల్లిని అగౌరవపరచువాడి జీవితం అంట అర్ధరాత్రిలో ఆరిపోయే దీపము వంటిది. ఇప్పుడు నువ్వు ఏదో ఎర్రగా బుర్రగా ఏదో చక్కగా మాంసం ఉన్నది, ఎర్రగా ఉన్నాయి నువ్వు ఏమనుకోవచ్చేమో. సమయం వచ్చినప్పుడు నీవు దరిద్రుడి కంటే ఇంకా నిష్ఠ దరిద్రుడిగా మారిపోతావు. తల్లిని గౌరవించకుండా, తండ్రిని గౌరవించకుండా, తల్లిని తులనాడి తండ్రిని తోలనాడి జీవించేవాడు ఎవడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. గమనించండి, నీకు జన్మనిచ్చిన తల్లి నీవు గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడయా?